ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కోరికలు, లక్ష్యాలు, గోల్స్ అనేవి ఉంటాయి. ఆ గోల్స్ ఎలా ఉండాలంటే మన ఆరోగ్యానికి సంబంధించినవి, రిలేషన్, అట్లాగే మనీ, కెరియర్, ఈ నాలుగింటిని మనం మన లైఫ్ లోపల బ్యాలెన్స్ చేయాలి. ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉంటే కూడా నడవది. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉండాలి. ఉన్నప్పుడే మన మైండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఇవి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదు. ఏదైతే తక్కువ ఉందో దాన్ని గోల్ పెట్టుకొని ఆ లక్ష్యాన్ని మనం పూర్తి చేయాలి. దీని కొరకు మనకు ముఖ్యంగా ఉపయోగపడేది మన బ్రెయిన్ లోపల RAS, రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్. ఈ సిస్టమ్ను ఒకవేళ మనం యాక్టివేట్ చేయడం, ఉపయోగించుకోవడం చేసినట్లయితే ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. మనం ఉదయం లేచి నుంచి రాత్రి వరకు దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఈ RAS ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. మనకి ఏదైతే అవసరమో అదే ఇస్తుంది. ఆ విధంగా ఈ RAS అనేది ఫిల్టర్ చేసి మన బ్రెయిన్లోకి పంపిస్తుంది. మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచేంద్రియాలు, ఆ ఇంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ను మన బ్రెయిన్లోకి ఫిల్టర్ చేసి పంపడం RAS యొక్క యాక్టివిటీస్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని మన లైఫ్లోకి తీసుకురావడం జరిగినప్పుడు మన గోల్ కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న లైఫ్ కంటే ఇంకా బెటర్గా కావాలని చాలామంది ఆలోచిస్తారు, అందరూ ఆలోచిస్తారు. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? మనిషి మారాలి అంటే పరిస్థితులమైన ఫోకస్ కాకుండా మన స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేయాలి. మనం ఏదైతే సాధించాలనో దాని మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో మన గోల్ను మనం రీచ్ కాలేకుండా ఉంటాం. దేని గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం? మన వర్డ్ లోపల, మన థాట్ లోపల చాలా ఎనర్జీ ఉంటుంది. దేని గురించి అయితే డైలీ ఎక్కువగా మాట్లాడుతుంటామో, ఎక్కువగా చూస్తుంటామో, ఎక్కువగా వింటూ ఉంటామో దాని యొక్క ప్రభావం అనేది మన మైండ్ మీద ఉంటుంది. RAS సిస్టమ్ ఏదైతే ఉందో మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తుంటామో, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటామో దాన్నే పట్టుకొని ఫిల్టర్ చేసి అది మన బ్రెయిన్లోకి పంపిస్తుంది. ఏ నమ్మకం ఉంది, ఏదైతే నమ్మకం బలంగా ఉంటుందో ఆ నమ్మకం అనేది బ్రెయిన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో, దేని గురించి అయితే మనసు ఎక్కువగా తిరుగుతుంటుందో బ్రెయిన్ లోపల దానికి సంబంధించిన నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంటుంది. మనం ఏ ఎమోషన్లో ఉంటామో, ఏ ఫీలింగ్స్లో ఉంటామో దానికి సంబంధించినటువంటి కెమికల్స్ అనేవి బ్రెయిన్ లోపల రిలీజ్ కావడం, దాంతో ఆ కెమికల్స్తోని బ్రెయిన్ లోపల నెట్వర్క్ అనేది స్ట్రాంగ్ కావడం, అవి హ్యాబిట్స్ కావడం, RAS అనేది వాటిని పట్టుకొని మళ్ళీ బ్రెయిన్ లోపలికి పంపించడం, ఇది జరుగుతూ ఉంటుంది. మనం ఏం ఆలోచిస్తామో బ్రెయిన్ దాన్ని మనకు అందిస్తుంది. మనం దేనికి ఇంపార్టెంట్ ఇస్తామో ఈ బ్రెయిన్ అనేది అదే మనకి ఇస్తుంది. మనకు కావాల్సింది ఆరోగ్యము, మంచి కుటుంబము, డబ్బు, చేసే పని ముఖ్యం. కానీ మన లైఫ్ లోపల స్ట్రెస్ కానీ, మానసిక ఒత్తిడి కానీ, కోపం కానీ, బాధ కానీ ఇవి లైఫ్లో చూస్తుంటాం. మనకి ఏది అవసరమో దానికంటే ఈ నెగిటివ్ ప్రాబ్లమ్స్ అనేవి మన మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించడానికి కారణం ఏంటంటే ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్ లోపల, నెగిటివ్ థాట్స్ లోపల ఉంటాం. మనకు వచ్చే థాట్స్ లోపల దాదాపు 80% నెగిటివ్ థాట్సే ఉంటాయి. కాబట్టి మన లైఫ్ లోపల ఎక్కువగా రోగాలు రావడం కానీ, స్ట్రెస్లో ఉండడం కానీ, ఈ మానసిక ఒత్తిడి కానీ, కోపం కానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే మన మైండ్లోకి పంపిస్తామో ఆ మైండ్ మనకు అట్లాంటి లైఫ్నే మనకి ఇస్తుంది. కాబట్టి మనకి ఏది కావాలనో దానికి సంబంధించినటువంటి ఎమోషన్సే ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఫీలింగ్సే ఉండాలి. ఒకవేళ డబ్బు కావాలి అని అనుకుంటే, లేదా ఆరోగ్యం కావాలనుకుంటే వాటికి అపోజిట్గా మన ఎమోషన్స్ అనేది ఉండద్దు, మన ఫీలింగ్స్ అనేటివి ఉండద్దు. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఫీలింగ్స్లో, ఎమోషన్స్లో ఉంటామో RAS అనేది దాన్నే పట్టుకుంటుంది. ప్రొద్దునుంచి రాత్రి పడుకునే వరకు చాలా ఆలోచిస్తుంటాం. వాటన్నిటిని ఫిల్టర్ చేస్తుంది RAS. కంప్లీట్గా ఉన్న ఆలోచనలు మొత్తం బ్రెయిన్లోకి పంపి
ఫిల్టర్ చేసిన తర్వాత మన ఎమోషన్స్ను ఫిల్టర్ చేసి మన బ్రెయిన్లోకి పంపించేస్తుంది. లైఫ్ ఈజ్ మైండ్ గేమ్. అంటే మన జీవితం అవుతుందో ఒక గేమ్. ఆ గేమ్ ఆడాలంటే దాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఈరోజు మనిషి భూమి మీద యాక్టివ్గా ఉండాలి అంటే కూడా ఇట్లా హెల్త్, రిలేషన్, మనీ, కెరియర్ వీటిని బ్యాలెన్స్ చేయడమే నిజంగా ఐడియల్ లైఫ్. అది అయితే ఈ ఐడియల్ లైఫ్ను మనం ఆర్ఎస్ను యాక్టివ్ చేయడం ద్వారా మన లైఫ్ అనేది ఐడియల్గా ఉంటుంది. అట్లాగే మన గోల్ కొరకు దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది జనవరి 19, 2021లో ఆన్లైన్ క్లాసెస్లో మనం నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దాంట్లో అటెండ్ కండి.